మనం ఈరోజు ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులు, అలా కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, అలాగే తలనొప్పి, సర్ది, అలాగే గొంతు నొప్పులు ఇలాంటివి పోవడం కోసం మనం ఏ విధంగా చేయడం వలన మనకి ఈ నొప్పులు పోతాయి, ప్లస్ ఈ తలనొప్పి, సర్ది లాంటివి రాకుండా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అది ఎలా అనంటే మన ఇంట్లోనే మనం చిన్నప్పుడు అమ్మమ్మలు, తాతలు వావిలాకుతో చేసిన ప్రయోగమే మనం ఇప్పుడు చెప్పబోతున్నాము. అది ప్రయోగం అనరు, అది మందు లాంటిదే. కానీ ఇంట్లో చేసుకునే విధానము, దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వావిలాకు వల్ల వావిలాకును వాడి ఎంతోమంది నొప్పులు పొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే వావిలాకు వేసుకొని స్నానం చేయడం వల్ల బడలిక తీరుతుందని వావిలాకు వేసుకొని వేడి నీళ్ళల్లో వేసి స్నానం కూడా చేస్తారు చాలామంది. అలా చాలా నొప్పులు కూడా పోతాయి. అలా ఎంతోమంది చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం మన వీడియోలో అదే తెలుసుకోపోతున్నాము. కాబట్టి హాయ్ ఫ్రెండ్స్, మీరు షాపింగ్ చేయాలనుకుంటున్నారా? తక్కువ రేటుకి మంచి వస్తువులు కావాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్లో కామెంట్ బాక్స్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా వెళ్ళడం ద్వారా మీకు తక్కువ రేటుకే మంచి వస్తువులు దొరుకుతాయి. షాపింగ్ వావిలాకుతో మనకున్న ప్రయోజనాలు, మనకున్న అటాచ్మెంట్ ఎక్కువనే. ఎందుకంటే వావిలాకు చాలామంది ఇళ్ళల్లో ఉండేది ఇది వరకు, ఇప్పుడు ఉండలేదు. కానీ ఇది వరకు చెట్లు పెట్టేవాళ్ళు, వావిలాకు చెట్టు ఉండాలి అని. ఎందుకంటే అదొక ఔషధం కాబట్టి దాన్ని ఒక డాక్టర్ లాగా ఫీల్ అయ్యేవారు. నొప్పి వచ్చినా, పడలికగా ఉన్న, కాళ్ళు చేతులు నొస్తానే, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అన్నప్పుడైనా, లేదంటే డెలివరీ అయినప్పుడు స్నానం చేయించడానికి ఆ వావిలాకు వేసి వేనీళ్ళు కాచి వాటితో స్నానం చేసేవాళ్ళు. దానివల్ల చాలా రిలీఫ్గా ఉండేది, చాలా బరువు తగ్గేది ఒంటి మీద. కాబట్టి అలా వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది, వావిలాకును తీసుకున్నప్పుడు ఒక పావు కిలో నూనె తీసుకున్నప్పుడు వావిలాకు మాత్రం 1/2 kg అంత తీసుకోవాలి. ఆ వావిలాకుని రోట్లో వేసి, మిక్సీలో వేయకూడదు, రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచాలి. దంచిన వావిలాకుని ఆ నూనెలో వేసి, మీరు కొబ్బరి నూనె తీసుకోండి, నువ్వుల నూనె అయినా తీసుకోండి, ఆ నూనెలో ఈ కచ్చాపచ్చగా దంచిన వావిలాకును వేసి గోరువెచ్చని చిన్న మంట మీద గ్యాస్ మీద పెట్టి ఆ నూనెను బాగా మరిగించాలి. మరుగుతూ ఉన్న నూనెలో అటు ఇటు కలపెట్టడం చేయాలి స్పూన్ తోటి. ఈ వేసిన వావిలాకు మొత్తము కలిసేటట్టుగా చూడాలి. ఆ వావిలాకులో ఉన్న రసమంతా నూనెలోకి దిగుతుంది. ఆ తర్వాత ఆ నూనెను బాగా అంటే కనీసము ఒక 10 నిమిషాలైనా బాగా వేడి చేయాలి ఆ నూనెని. నూనె కలర్ మారుతుంది, అది మీకే తెలుస్తూ ఉంటుంది. కలరు మారుతూ వస్తూ ఉంటుంది నూనె. ఆ కలర్ మారిన తర్వాత ఆ నూనెని తీసి పక్కకు పెట్టి ఒక గంట సేపు పక్కకు పెట్టడం వల్ల బాగా చల్లారుతుంది. అప్పుడు ఆ నూనెను వడకట్టాలి. ఈ వావిలాకుని వేరు, ఆయిల్ని వేరు చేసేటట్టుగా వడకట్టుకోవాలి. క్లాత్తో అయినా, లేకపోతే జాలీలు ఉంటాయి కదా, వాటితోటైనా వడకట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఆ ఆయిల్ని, వడకట్టిన ఆయిల్ని ఒక గాజు సీసాలో పోసి భద్రపరచుకోవాలి. ప్లాస్టిక్ వాటిలలో పోయకూడదు, గాజు సీసాలనే పోయి. ఈ మోకాళ్ళ నొప్పులు, అలాగే కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, అలాగే చేతులు నొయ్యడం, కాళ్ళు నొయ్యడం నొచ్చినప్పుడు ఈ ఆయిల్ను అప్లై చేయండి. దానివల్ల మీ నొప్పి వెంటనే పోతుంది ఈ వావిలాకు ఆయిల్ వాడడం వల్ల. అలాగే ఎప్పుడు ఏ నొప్పి వచ్చినా ఈ ఆయిల్ వాడాలని, మీ నొప్పులన్నీ పోతాయి, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యమైన సబ్స్క్రైబర్లు